ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం, ఉపాధ్యాయులకు 4000కు పైగా పదోన్నతులు, రాజధాని నుంచి రాయలసీమకు రాచమార్గం, కార్ల్సన్ కు గుకేష్ షాక్, విటమిన్ డితో వృద్ధాప్యానికి కళ్లెం. ఈరోజు వార్తలను చూద్దాం. కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల మేర రాయితీ డి పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సాధికార కమిటీ సుప్రీంకోర్టు ముందుంచి ఒప్పించాలని సూచించారు. సరస్సును పరిరక్షించుకోవటమే కాకుండా ఈ ప్రాంత ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని నిర్దేశించారు. కొల్లేరు, కాంటూరు సమస్యపై సోమవారం ఆయన సచివాలయంలో అధికారులు, కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ అంశాలు, కాంటూరు సమస్యపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులకు 4000కు పైగా పదోన్నతులు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిల్లో 4755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేల్చిన 4693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. బదిలీల్లో ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యాయి. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది. పాఠశాలల ఎంపికకు 2 రోజుల పాటు ఐచ్ఛికాలు ఇచ్చి బదిలీలు పూర్తి చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే 12వ తేదీ నాటికి కొత్త బడుల్లో చేరిపోయేలా ప్రణాళిక రూపొందించారు. రాజధాని నుంచి రాయలసీమకు రాచమార్గం. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ షీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దానికి కేంద్రం జాతీయ రహదారి సంఖ్యను కూడా కేటాయించింది. తరువాత వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో కేంద్రం ప్రత్యామ్నాయంగా అనంతపురం నుంచి గుంటూరు వరకు 298 కిలోమీటర్ల పొడవున ఉన్న జాతీయ రహదారి 544Dని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో 288.8 కిలోమీటర్లను 4 వరుసలుగా విస్తరిస్తుండగా మధ్యలో 110 కిలోమీటర్లను మాత్రం 2 వరుసలుగానే వదిలేశారు. ఇందుకు కొన్ని సాంకేతిక కారణాలు సాకుగా చూపిస్తున్నారు. దానిని కూడా 4 వరుసలుగా విస్తరిస్తే రాజధాని నుంచి రాయలసీమకు రాచమార్గం పడినట్లే. కార్ల్సన్ కు గుకేష్ షాక్. ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్పై ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నాడు. క్లాసికల్ గేమ్లో అతడిపై తొలిసారి విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ 6వ రౌండ్లో కార్ల్సన్ను గుకేష్ ఓడించాడు. 4 గంటల పాటు సాగిన గేమ్ ఆసాంతం కార్ల్సన్ ఆధిక్యంలో ఉన్నాడు. కానీ ఓ పెద్ద తప్పిదంతో అతడు దెబ్బతిన్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్న గుకేష్ విజయాన్ని అందుకున్నాడు. నల్లపావులతో ఆడి గుకేష్ నెగ్గడం విశేషం. ఈ గెలుపుతో ఈ టోర్నీలో కార్ల్సన్తో తొలి గేమ్లో ఎదురైన పరాభవాన్ని గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఓటమితో తీవ్ర అసహనానికి గురైన కార్ల్సన్ పిడికిలితో బోర్డును బలంగా గుద్దాడు. ఆ తర్వాత గుకేష్తో కరచాలనం చేశాడు. గుకేష్ మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా కనిపించాడు. ఈ విజయంతో గుకేష్ 8.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకున్నాడు. మరో గేమ్లో అర్జున్ ఇరిగేషి 7.5 పాయింట్లతోనూ ఆర్మెగడాన్ టైబ్రేక్లో చైనాపై విజయం సాధించాడు. కార్ల్సన్ 9.5 పాయింట్లతో, అమెరికా గ్రాండ్ మాస్టర్ కరువానా 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఆర్మెగడాన్ టైబ్రేక్లో వైశాలి చేతిలో ఓడింది. అయినా హంపి ఉక్రెయిన్కు చెందిన మూచెక్తో కలిసి అగ్రస్థానంలోనే ఉంది. వృద్ధాప్యానికి విటమిన్ డితో కళ్లెం.
విటమిన్ డి అనగానే ఎముకల పటుత్వం వంటివే మనకు గుర్తొస్తాయి. ఇది శారీరక వయసు త్వరగా మీద పడకుండా చూడటానికి తోడ్పడుతున్నట్లుగా మాస్ జనరల్ బ్రిగమ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియా అధ్యయనంలో తేలింది. క్రోమోజోముల చివర టోపీల మాదిరిగా టెలమిర్ అనే రక్షణ కవచాలు ఉంటాయి. వయసు మీద పడుతున్న కొద్దీ వీటి సైజు తగ్గుతూ ఉంటుంది. ఇవి మరీ పొట్టిగా అయితే వయో ప్రక్రియలు ప్రేరేపితం అవుతాయి. ఇక్కడే విటమిన్ డి రక్షణగా నిలుస్తోంది. దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటే టెలమిర్లు పొట్టిగా అవ్వకుండా కాపాడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 55 ఏళ్లు పైబడిన మహిళలు, 50 ఏళ్లు పైబడిన మగవారిని ఎంచుకుని కొందరికి విటమిన్ D3 రోజుకు 2000 IU, మరికొందరికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రోజుకు 1 గ్రాము తీసుకోవాలని సూచించారు. 4 ఏళ్ల తర్వాత పరిశీలించగా విటమిన్ డి తీసుకున్న వారిలో టెలమిర్లు పొట్టిగా అయ్యే ప్రక్రియ గణనీయంగా మందగించింది. అయితే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. వయో ప్రక్రియ నెమ్మదించడానికి విటమిన్ డి మాత్రలు తోడ్పడుతున్నట్లుగా ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 10వ ర్యాంక్ సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4 ర్యాంకులు మన విద్యార్థులకు. వినోద కార్యక్రమాలకు సిద్ధమవుతున్న మంగినపూడి బీచ్. యువత పిల్లల కోసం క్రీడలు, ప్రత్యేక ఆకర్షణగా కనోయింగ్. జాతీయ స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు. నేడు సినీ కళాకారులతో ప్రదర్శన. పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి రవీంద్ర. విశాఖలో మహిళల ప్రపంచ కప్ మ్యాచ్. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ నగారా మోగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్ శ్రీలంకలో ప్రపంచ కప్ జరగనుంది. భారత్లో బెంగళూరు, గువాహటి, ఇండోర్, విశాఖపట్నం వేదికలుగా నిలవనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ నేడే. బెంగళూరు వర్సెస్ పంజాబ్. మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుండి ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.